ఒక మనిషికి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఒక్క కారణమంటూ చెప్పలేని పరిస్థితి. కానీ క్యాన్సర్ రావడానికి అసలు కారణం ఏంటి అనే విషయం మనం తెలుసుకోలేమా అంటే ఒక అధ్యయనం ఉంది. 2008లో వెలువడ్డ ఈ అధ్యయనంలో అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అనేది శాస్త్రవేత్తలు పరిశోధించి సమాధానం రాశారు. ఇప్పుడు క్లుప్తంగా దాని గురించి చెబితే గనుక మనకు ఉండే క్యాన్సర్లు 100% అనుకుంటే అందులో 90 నుండి 95% ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనం చేసే పొరపాట్ల వల్ల లేదా మనం ఎదుర్కొనే పరిస్థితుల వల్లనే వస్తాయట. ఇక మిగతా 5 నుండి 10% మాత్రం జన్యుపరంగా వచ్చే అవకాశముందట. కాస్త లోతుగా వెళితే జీవనశైలిలో జరిగే పొరపాట్ల వల్ల వచ్చే క్యాన్సర్లలో 25 నుండి 30% పొగాకు వల్లే వస్తే ఇక 4 నుండి 6% మద్యపానం వల్ల వస్తాయట. ఇక సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్ల వచ్చే క్యాన్సర్లే 30 నుండి 35% అట. ఇంకా ఊబకాయం వల్ల 10 నుండి 20%, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి 15 నుండి 20% క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందట. ఇవన్నీ కాకుండా ఇతర ప్రకృతిపరమైన కారణాల వల్ల మరో 10 నుండి 15% క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందట. ఇది జీవనశైలి వల్ల సంభవించే 90 నుండి 95% క్యాన్సర్ల కారణాల చిట్టా. ఇక జన్యుపరమైన క్యాన్సర్ల విషయానికి వస్తే ఈ 5 నుండి 10% వచ్చే జన్యుపరమైన క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, మెలనోమా, కిడ్నీ, కోలోరెక్టల్, లంగ్, లారింగ్స్, థైరాయిడ్, టెస్టిక్యులర్ వంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు కూడా జీవనశైలిలో చేసే పొరపాట్ల వల్ల ట్రిగ్గర్ అయ్యి క్యాన్సర్గా మారడానికే అవకాశం ఎక్కువ. జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు జీవనశైలిలో కూడా క్యాన్సర్ కారకాలను పొగాకు రూపంలో గానీ మరే రూపంలో గానీ తీసుకుంటున్నా అది క్యాన్సర్ రిస్కును మరింత పెంచుతుంది. అసలు ఇవి క్యాన్సర్ కారణాలు. దాదాపు 90 పైన జీవనశైలి వల్లే వస్తున్నప్పుడు మనం దానిని నివారించుకునే అవకాశం కూడా అంతే ఉన్నట్టు కదా. సరైన జీవనశైలి, సరైన ఆహారం, సరైన వ్యాయామం ఇవన్నీ క్యాన్సర్ నుండి మనందర్నీ కాపాడే బ్రహ్మాస్త్రాలే. అందుకని క్యాన్సర్ను నివారించేందుకు మనవంతు ప్రయత్నంగా మన జీవనశైలిని మనం మార్చుకుందాం. క్యాన్సర్ రహిత సమాజాన్ని మనమే నిర్మించుకుందాం.